ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమ్మానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాం. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. ప్రశస్త నామాన ఈ మొదటి రాత్రి కూడికకు హాజరైన ప్రభు బిడ్డలు మీ అందరికీ ఈ చక్కటి కూడికలలో దేవుని సందేశాన్ని చెప్పడానికి నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులు కృపానందం గారికి, వారి సహోదరులకు అందరికీ ఈ మంచి అవకాశాన్ని, చక్కటి వాతావరణాన్ని దయచేసి మనల్ని సమకూర్చిన ఆ దేవాది దేవుడు యేసయ్యకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఇది మొదటి రాత్రి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన శ్రేష్టమైన వాక్కు చేత మనల్ని బలపరిచి ఆయనకు సమీపస్తుల్నిగా మనల్ని చేయాలని, లేక మనం ఆయనకు సమీపస్తులు కావాలని ఒక మంచి ఉద్దేశంతో దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఇంతవరకు చక్కటి పాటలు పాడారు, దేవుని స్తుతించారు. మన మధ్యలో కృపగల దేవుడు ఉన్నాడు, అందులో సందేహం లేదు. దేవుని వాక్యం మన జీవితంలో కార్యం జరిగించు రీతి ప్రతి వారు ఆయన వైపు చూసి మొరపెడదాం. యేసయ్యా నాతో మాట్లాడమని ఆ కృపగల దేవుని వేడుకుందాము. అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడి ప్రభు వైపు చూస్తూ ప్రార్థిస్తాం. ప్రభుని కలుసుకోవటానికి ఇదో చక్కటి అవకాశం. యెరికో పట్టణంలో యేసయ్యతో పాటు చాలా మంది ఉన్నారు. అయితే జక్కయ్య ఒక్కడే కలుసుకున్నారు. జక్కయ్య ఒక్కడే మేలు పొందాడు. రాత్రి సమయమందు ఈ స్థలంలో ఉన్న మనమందరం కూడాను ప్రభుని కలుసుకోవటానికి వ్యక్తిగతమైన ప్రయత్నం చాలా ప్రాముఖ్యమైన సమాచారం. ఎన్నో కూడికలకు మనం హాజరై ఉంటాం, ఎన్నో బోధలు మనం విని ఉంటాం, అందులో సందేహం లేదు. ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రభు నాతో మాట్లాడాలి, నా జీవితంలో ఒక మంచి మార్పు రావాలి, నా యేసయ్య నాలో కోరుకుంటున్న రీతిగా ఒక మంచి జీవితం నాకు దేవుడు ప్రసాదించాలి. ఆ రీతిగా దేవుని వాక్యం నేను విని మార్పు చెందటానికి ప్రభు నాకు సహాయం చేయాలని ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ నోరు తెరిచి ప్రార్థిస్తాను. మీ నోటి నుండి శబ్దం రావాలి. మనం అది ఎదుటున్న వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఇప్పటిలాగా మౌనంగా మాట్లాడాం కదా, ఎదుటున్న వ్యక్తికి వినిపించేలాగా ప్రార్థన చేస్తాం. ఆ రీతిగానే దయచేసి ప్రతి వారు కూడాను మన మధ్యన ఆత్మస్వరూపిగా ఉన్న కృపగల దేవునికి మన అవసరత లేక మన అక్కర తెలియపరుస్తూ నోరు తెరిచి గట్టిగా ప్రార్థిస్తాం. యేసయ్యా నాతో మాట్లాడండి, నేను మీ మాటలు వినటానికి వచ్చాను స్వామి. మనుషుల మాటలు వినటానికి ఇక్కడికి రాలేదు, మనుషుల్ని చూడాలని కూడా ఇక్కడికి రాలేదు తండ్రి. దయచేసి నాతో మాట్లాడమని ప్రతి వారు నోరు తెరిచి మొరపెడదాం. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునానని. ఆయన మనల్ని చూసే దేవుడు, మన మాట వినే దేవుడు. దయచేసి నోరు తెరిచి ప్రభు దగ్గర మొరపెడదాం. ప్రతి వారు కూడా నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదనని ప్రభుల వారు సెలవిచ్చారు. నోరు తెరిచి మొరపెడదాం. యేసయ్యా నాతో మాట్లాడండి తండ్రి, నా కుటుంబాన్ని గురించి మాట్లాడండి,
నా ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడండి, నా ఆరోగ్యమును గురించి మాట్లాడండి. దయచేసి ప్రతి వారు కూడా జీసస్ యేసు నాతో మాట్లాడుము, యేసు నాతో మాట్లాడుము, యేసు నాతో మాట్లాడుము, యేసు నాతో మాట్లాడుము. అనుదినం క్షణం నీదు శక్తి నాకవశం, యేసు నాతో మాట్లాడుము. అనుదినం క్షణం నీదు శక్తి నాకవశం, యేసు నాతో మాట్లాడుము. యేసు నేను చెవియొగ్గెదా, యేసు నేను చెవియొగ్గెదా, యేసు నేను చెవియొగ్గెదా, యేసు నేను చెవియొగ్గెదా. అనుదినం క్షణం నీదు వాక్యం నాకవశం, యేసు నేను చెవియొగ్గెదా. అనుదినం క్షణం నీదు వాక్యం నాకవశం, యేసు నేను చెవియొగ్గెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. అనుదినం క్షణం నీదు శక్తి నాకవశం, యేసు నాతో మాట్లాడుము. అనుదినం క్షణం నీదు వాక్యం నాకవశం, యేసు నాతో మాట్లాడుము. యేసు నాతో మాట్లాడుము, యేసు నాతో మాట్లాడుము, యేసు నాతో మాట్లాడుము. ఆశ్చర్యకరమైన తండ్రి, మహిమా ప్రభావములకు కర్తవైన దేవా, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. మా మధ్యన మీరున్నందుకై స్తోత్రాలు. మీ వాగ్దానాన్ని మీరెప్పుడు అలక్ష్యము నిర్లక్ష్యము చేసే దేవుడు కాదు తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతించుదురో వారి మధ్యలో నేనుంటానని మీరు సెలవిచ్చారు. మా మధ్యన మీరున్నందుకై స్తోత్రాలు. మిమ్మల్ని చూసే నేత్రాలను, మీ మాటలను విను చెవులను, మాటలను గ్రహించే హృదయాన్ని మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ మాటల్ని అర్థం చేసుకోగలిగిన వారు ఉన్నారు తండ్రి, మీ మాటల్ని అర్థం చేసుకోలేని వారు కూడా ఉన్నారు ప్రభా. ప్రతి వారికి మీ మాట అర్థమవు రీతిగా నా నోట మీ మాట ఉంచుమని మీ బంగారు పాదముల మీద నా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి సమయమందు నీ వాక్యము ద్వారా ఏ ఒక వ్యక్తి మార్పు చెందకుండా వెళ్ళకూడదు స్వామి. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా మీ వాక్కును పంపి వారు పడి ఉన్న గుంటలో నుండి పైకి లేవదీతునని, నా వాక్కును పంపి వారిని బాగు చేయదునని సెలవిచ్చారు. ఆ కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి, మీ మాటలను నా హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. ఆ కార్యం మీరు ప్రారంభించారు మా ప్రియ తండ్రి. అందును బట్టి మీకు వేలాది వేల స్తోత్రాలు. మీ వాక్యం మీ ప్రజలు వింటుండగా ప్రభా, ప్రతి వారి హృదయంలో ఒక గొప్ప పశ్చాత్తాపాన్ని, ఒక గొప్ప మార్పుని మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యంలో ఉన్న మహిమ ప్రతి ఒక్క వ్యక్తిలో ప్రవేశించుటకు కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను.
మీ వాక్యం వింటుండగా ప్రభా, మీ బిడ్డల్ని పీడిస్తున్న పాపమైన, శాపమైన, వ్యాధి అయిన, దయ్యపు శక్తులైన యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో మీ బిడ్డల్ని విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. మీరే మీ బిడ్డల మధ్యన కార్యం వెంబడి కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. సమస్త ఘనత మహిమలు మీకే తండ్రి. మీ నామమే మహిమపరచబడని, మీ నామమే ఘనపరచబడని యేసు క్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి వేడుకుంటున్నాను. నేను కృతజ్ఞత చెల్లిస్తాను అని చెప్పాడు. అది నిజంగా సరిపోయిందే. దేవుడు మనకు చేసిన గొప్ప మేలు నిమిత్తమై ఆయనకు మనం చెల్లించడానికి నరబలిలో ఆయన సముఖంలో ఇదిగో మన ఇంటిలో మనం వాడుకునే పాత్రల అవి ప్రయోజనం లేదు. ప్రభు ఇచ్చిన రక్షణ అది ఒక పదార్థం కాదు, లేక ఒక వస్తువు కాదు. ప్రభు ఇచ్చిన రక్షణ ఉంటాడు. తనకు కుటుంబంలో లేక సంబంధించిన వారు చనిపోయినప్పుడు ఏడ్చే ఉంటాడు, అది వేరు. అయితే క్రీస్తు రక్తం ఒక వ్యక్తి హృదయంలోకి వచ్చినప్పుడు ఆయన పడే పశ్చాత్తాపం, ఆయన కాంచే కన్నీరు, ఆయన పదనపడ్డం, ఇవన్నీ చాలా భయంకరంగా ఉంటాయి. ఎంతమంది తన చుట్టూ నిలబడి ఉన్నా సిగ్గనుకోకుండా, భయపడకుండా నేను పాపిని అని ప్రలాపించి ఉంటాడు. అదే క్రీస్తు రక్తం ఒక వ్యక్తి హృదయంలో ప్రవేశించినప్పుడు, పోయబడినప్పుడు జరిగే ఒక స్పందన, ఒక పరిపూర్ణమైన మార్పు. ఆ మార్పు నీలో కలగలేదంటే యేసయ్య రక్తం ఇంకా నీ హృదయంలోకి రాలేదు అని దాని అర్థం. వింటున్న దైవ జనాంగమా, యేసయ్య ఒక దగ్గర భోజనానికని కూర్చున్నాడు. ఒక అమ్మ, ఆ అమ్మను గురించి వాక్యం సెలవిస్తారు. ఆ పట్టణంలోనే పాపాత్మురాలని యేసయ్య పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది. నేను అనుకుంటా ఆమె జీవితంలో ఉన్నాడు, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించాది, ప్రభువుకి దూరమయ్యే ప్రసక్తి లేదు. క్రమంగా వాక్యం చదువుకుంటున్నటువంటి బిడ్డలు మీరు కూడా చదివి ఉంటారు, ఎన్నో పర్యాలు చదివి ఉంటారు. ఈ స్థలంలో చెప్పబడిన సమాచారం ఏమిటంటే, యేసయ్య కపెర్నహూముకు వెళ్ళాడని. కపెర్నహూముకు వెళితే ఆ దినము విశ్రాంతి దినమని చెప్పబడింది. అది విశ్రాంతి దినము గనుక యేసు ప్రభుల వారు సమాజ మందిరానికి వెళ్ళాడు అని వాక్యం సెలవిస్తారు. సమాజ మందిరానికి వెళ్ళిన యేసయ్య ఆ సమాజ మందిరంలో బోధించుచున్నాడని కూడా చెప్పబడింది. యేసయ్య బోధిస్తూ బోధకులు వేసి, నీవెవరో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడవు అని మాట్లాడాడు. క్రిస్టియనరీ ఈ రోజుల్లో కూడా కొంతమంది దేవుని బిడ్డలు విశ్రాంతి దినాన్ని పాటిస్తూ ఉంటారు. దయచేసి గమనించాలి, యేసయ్య రాకమునుపు విశ్రాంతి దినమునకు ప్రాధాన్యత ఉంది. యేసయ్య వచ్చిన తరువాత విశ్రాంతి దినమునకు ప్రాధాన్యత లేదు. విశ్రాంతి దినమున, ఆ దినమున మన పితరులైన వారు విశ్రాంతి తీసుకునేవారు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు, విశ్రాంతి దినమున వారెవరు పని చేసేవారు కాదు. విశ్రాంతి దినమున వారు కానీ, వారి ఇంట ఉన్న పశువులు కానీ, పనివారు కానీ ఎవరు పని చేయరు. విశ్రాంతి దినమున వారు నడవవలసిన దూరం కంటే ఎక్కువ దూరము నడవరు. వారు వంట వండుకోవటానికి పుల్లలు ఏరుకొనరు. ఈ రీతిగా చాలా ఖచ్చితమైనటువంటి రీతిగా శరీరానికి ఏ విధమైన కష్టం తగలకుండా ఆ రోజున సమాజ మందిరానికి వెళ్ళడమో, అక్కడ బోధకులు బోధించే బోధ వినడమో, ప్రార్థించడమో ఆ రోజంతా కూడా గడిపేవారు. దైవ జనాంగమా, యేసయ్య వచ్చిన తరువాత విశ్రాంతి దినమును ప్రభుల వారు తీసివేసి తాను విశ్రాంతినిస్తానని చెప్పాడు. ఆయన అన్నమాట, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన ప్రజలరా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ విశ్రాంతి దినము మీ శరీరానికి విశ్రాంతినిచ్చారు. ఆ విశ్రాంతి దినం మీ ఆత్మ కంటుకున్న కళంకమో, మత్సో, దాగో, పాపమో తీసివేయలేదు. నేను మీకు విశ్రాంతినిస్తానని ధర్మశాస్త్రము ద్వారా ఏర్పాటు చేయబడిన విశ్రాంతి దినాన్ని ప్రభుల వారు అది కాదు, ఇప్పుడు నేను అని చెప్పారు. దయచేసి బాగా గమనించాలి. ఇంకా కొంతమంది దేవుని బిడ్డలు
ఈ విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారు వారికి నా మనవి. లూకా సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన ఒక విలువైన మాట, విశ్రాంతి దినమునకు యజమాని మనుష్య కుమారుడు అని చెప్పాడు. లేక మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమాని అని చెప్పాడు. ఈ మాట బాగా గమనించాలి. ఆ వచనంలో విశ్రాంతి దినముంది, మనుష్య కుమారుడు ఉన్నాడు. మనుష్య కుమారుడు యజమాని అని చెప్పాడు. ఎవరికి యజమాని? విశ్రాంతి దినమునకు యజమాని అని చెప్పాడు. యేసయ్య యజమాని అయితే విశ్రాంతి దినము దాసుడు కావాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు, దాసుడు ఒకనాటికి యజమానుడు కాలేడని. రెండవది, దాసుడు ఇంకొక దాసుని విమోచించలేడు. యజమాని దాసుని విమోచించగలడు. కాబట్టి మనుష్య కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు వచ్చిన తరువాత విశ్రాంతి దినము దాసుడయ్యాది, యేసయ్య యజమాని అయ్యాడు. యజమాని అయిన యేసయ్య పాపపు బానిసత్వంలో ఉన్న నన్ను విడిపించాడు. అయితే విశ్రాంతి దినం పాపపు బానిసత్వంలో ఉన్న మనల్ని విడిపించలేకపోయాడు. దైవజనాంగమా, బాగా గమనించవలసిన విషయం. రెండవ మాట, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమాని అని చెప్పాడు. వాక్యం సెలవిచ్చింది విశ్రాంతి దినం. ఇది దినం దేవుడు కాదు. అయితే మనుష్య కుమారుడు దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రాముఖ్యం కానీ దినం ప్రాముఖ్యం కాదు. ఎన్నో ఇటువంటి వాక్యాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడ్డాయి. ఈ రాత్రి సమయమందు ఈ స్థలంలో కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి గమనించాల్సింది, విశ్రాంతి దినము కంటే గొప్పవాడు యేసు ప్రభుల వారు. ఆయన యజమాని. పాపానికి దాసులమైన మనల్ని పాపం నుండి విడిపించగల శక్తి మనుష్య కుమారుడైన యేసయ్యకుంది, కానీ విశ్రాంతి దినమునకు లేదని స్పష్టంగా సెలవిస్తారు. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. రెండవది, విశ్రాంతి దినమున యేసయ్య సమాజ మందిరానికి వెళ్ళాడు అని వాక్యం సెలవిస్తారు. ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలు ఆ బోధ విని ఇది క్రొత్త బోధగా ఉందని ఆశ్చర్యపడ్డారని వాక్యం సెలవిస్తారు. యేసయ్య బోధ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించారు. ఈ రోజుల్లో చాలా మంది బోధిస్తూ ఉన్నారు. అయితే వారి బోధలు ఆశ్చర్యం కలిగించడం లేదు, అనుమానాలు కలిగిస్తూ ఉన్నాయి. ఒక ఆయన అంటున్నాడు, ఏమని బోధిస్తున్నాడంటే ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు ఈ భూమి మధ్య ఆకాశము అని మాట్లాడుతూ ఉన్నాడు. సర్వలోకనాథుడైన యేసయ్య, భూమి ఆకాశములను కలుగజేసిన యేసయ్య, దీన్ని చూసి భూమి అంటే ఇప్పటి కాలం కొంతమంది భక్తులు ఇది మధ్యాకాశము అని బోధిస్తున్నారు. అయ్యో, అనుమానాలు ప్రారంభమవుతున్నాయి. ఒక ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ లేదు, ఆత్మ అని చెప్పే ప్రతివాడు కూడాను అజ్ఞాని, వానిలో దయ్యం ఉంది అని మాట్లాడుతున్నాడు. దైవజనాంగమా, కొంతమంది బోధలు వింటుంటే అనుమానాలు ప్రారంభమవుతున్నాయి. ఇంకొక ఆయన ఈ రీతిగా అంటున్నాడు, బాప్తిస్మం లేదు. ఇంకొక ఆయన అంటున్నాడు, మారు మనసు ఏమండి, మేము యేసయ్యని నమ్ముకున్నామంతే అని మాట్లాడుతున్నాడు. రకరకాలైన బోధలు మనం వింటూ ఉన్నాం. ఇంకొక ఆయన అంటున్నాడు, యేసే, ఇంకా తండ్రి లేడు, పరిశుద్ధాత్మ లేదు, యేసు ఒక్కడే అని మాట్లాడుతూ ఉన్నారు. దైవజనాంగమా, యేసు క్రీస్తు ప్రభుల వారి బోధ అక్కడున్న ప్రజలు విన్నప్పుడు ఇది క్రొత్త బోధగా ఉంది అని వారు ఆశ్చర్యపడ్డారు. దేవుని వాక్యం ఒక వ్యక్తిని క్రొత్తగా చేయాలి, అంతేకాని ఒక వ్యక్తిని క్రొత్తగా చేసిన తరువాత ఆ వ్యక్తి అనేకులకు ఆశ్చర్యంగా కనిపించాలి. అది దేవుని వాక్యంలో ఉన్న మహత్తరమైన శక్తి. అయితే కొంతమంది బోధిస్తున్నప్పుడు మనుషులలో క్రొత్తదనం రావడం లేదు. శత్రుత్వాలు పెరుగుతున్నాయి, విభేదాలు పెరుగుతున్నాయి. పార్టీల వలె కాంగ్రెస్ లేక తెలుగుదేశం, టిఆర్ఎస్ అనే పార్టీలు ఎలాగా పెట్టుకుంటున్నారో అలాగే పార్టీ తత్వాలు ప్రజల మధ్యలో క్రైస్తవ్యంలో ప్రవేశించాయి. కారణం ఏమిటి అని అడిగితే వారు బోధించిన బోధ, యేసయ్య బోధ ప్రజల మధ్యన క్రొత్తగా అనిపించి ఆశ్చర్యాన్ని కలిగించారు. వాస్తవంగా
ఒక నిజమైన బోధ ఒక వ్యక్తిని క్రొత్తగా మార్చగలదు. దేవుని వాక్యం సెలవిస్తారు, ఎవడైనను క్రీస్తు యేసునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను అని వాక్యం సెలవిస్తారు. దైవ జనాంగమా, ఆ క్రొత్తగా మారిన వ్యక్తి సమాజానికి ఆశ్చర్యంగా కనిపిస్తాడు. ఆయనలో ఉన్న చెడు వదిలిపెడతాడు. ఆయనలో ఉన్న పనికిరాని ప్రతి కార్యాన్ని వదిలిపెట్టి చాలా ఆశ్చర్యంగా కనిపిస్తాడు. నా మాటలు అర్థమైన దేవుని బిడ్డలు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, ఆలోచించవలసిన సమాచారం, విశ్రాంతి దినమున యేసు సమాజ మందిరమునకు వెళ్లి బోధించుచుండెనని వింటున్న దైవ జనాంగమా, నన్ను ఆలోచించవలసిన సమాచారం, ఆ దినమున విశ్రాంతి దినం, ఈ దినమున క్రీస్తు పునరుద్ధానుడై లేచిన ఆదివారం ప్రభు దినమని, దేవుని దినమని, పరిశుద్ధ దినమని చెప్పబడిన, పునరుద్ధానపు దినమని చెప్పబడిన ఆదివారాన మనమందరము కూడా దేవుని మందిరానికి వెళ్ళడం చాలా మంచిది. మీరు చాలా ప్రాంతాల నుండి వచ్చి ఉండొచ్చు, మీకు ఒక్కొక్క మందిరం ఉండొచ్చు. దయచేసి ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా ఆరాధనకు వెళ్ళాలి. యేసయ్య చూడండి, అది విశ్రాంతి దినమని ఆయన నేరుగా సమాజ మందిరానికి వెళ్ళాడు. అదే రీతిగా ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలమైన మనం ప్రతి ఆదివారం దేవుని సముఖంలోకి కుటుంబంగా వెళ్ళడం చాలా మంచిది. భర్త, భార్య, పిల్లలు అందరూ వెళ్ళడం మంచిది. ఎందుకండి అని అడిగితే వాక్యం సెలవిస్తారు, అక్కడ ఆయన బోధించుచుండెను. దేవుని మందిరానికి వెళితే బోధ అక్కడ ఉంటారు. దయచేసి బాగా వినాలి. చాలా మంది భార్యలు ప్రార్థనకు వెళితే భర్తలు వెళ్ళరు, భర్తలు వెళితే భార్యలు వెళ్ళరు, తల్లిదండ్రులు వెళితే పిల్లలు వెళ్ళరు. ఆ రీతిగా వెళ్ళకూడదు. కొంతమందిని కుటుంబంలో పడుతున్నటువంటి ఇబ్బందులు, అసమాధానం, అనైక్యత, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, నిందలు, అనేక రకాలైన పాపాలు, ఇవన్నిటితో కుటుంబం నింపబడిపోయాది. ఆ కుటుంబం ముందు రాస్తారు, ఈ ఇంటికి యజమాని యేసేనని, ఈ ఇల్లు దేవునిదేనని రాస్తారు. లోపల ఆయన లేడు. ఎన్నో పనికిరానివి సాతాను సంబంధమైన క్రియల చేత ఏడుస్తూ ఏడుస్తూ బ్రతుకుతూ ఉన్నారు. ఏడుస్తూనే ఆ తండ్రి చచ్చిపోయాడు. ఏడుస్తూనే ఆ తల్లి కూడా చనిపోయాడు. ఆ మిగిలిన బిడ్డలు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. ఉద్యోగం లేదని కొందరు, అప్పులని కొందరు, అనారోగ్యమని కొందరు, నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందని మరి కొందరు. ఎన్నో సమస్యలు. లోకంలో ఉన్న వ్యక్తులు ఆ రీతిగా మాట్లాడితే అర్థం ఉంది. పరలోకంలో ఉన్న వ్యక్తులు, యేసయ్య పేరు చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు ఆ రీతిగా మాట్లాడితే అర్థం లేదు. కారణం ఏమిటో తెలుసా? బైబిల్ సెలవిస్తుంది, సమాజ మందిరం వారిది, ఆ కుటుంబం వారిది, వాళ్ళ ఇష్టం. ఉదయాన లేచి ప్రార్థన చేయవలసిన ఆ కుటుంబంలో ఉదయాన ప్రార్థన లేదు. న్యూస్ పేపర్ ఉంది, టీవీలో కార్యక్రమాలు ఉన్నాయి, యేసయ్యకి లేదు. ప్రొద్దుగుంకిన తర్వాత కుటుంబం అంతా కలిసి ప్రార్థించవలసిన ఆ బిడ్డలు చూడడం లేదు. ఏ సీరియల్లో చూసుకుంటున్నారు, ఏదో ప్రొద్దుపోయేదాకా చూసుకొని ఎప్పుడో భోంచేసి అక్కడే పడుకుంటున్నారు. యేసయ్యా అని నోరు తెరిచి పలకరించేవారు లేరు, నోరు తెరిచి ప్రార్థించేవారు లేరు. అనారోగ్యం వస్తే భోజనం మానుకుంటారు, కానీ కనీసం నా కుటుంబాన్ని నా యేసయ్య కట్టాలని ఓ మంచి మనసుతో ఒక్కరోజు భార్య భర్త ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది కూడా లేదు. ఎన్నో కుటుంబాలలో డబ్బు ఉంది, విద్య ఉంది, ఉద్యోగం ఉంది, యేసయ్య లేడు. ఎన్నో సంఘాలలో జనం ఉన్నారు, ధనం ఉంది, దేవుడు లేడు. వివాదాలు, సంఘం మధ్యలో విశ్వాసులకి, కాపరికి, సంఘ పెద్దలకు విశ్వాసులకి మధ్యన తగాదాలు. అయ్యో, ఈ సంఘం ఆ సంఘంతో, ఆ సంఘం ఈ సంఘంతో వ్యాజ్యాలు, పోట్లాటలు, నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి సిద్ధాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఎన్నో లోపల ప్రవేశించాయి. యేసయ్య గడప దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాడు.
నా పిల్లలు ఎప్పుడు అవకాశం ఇస్తారో నాని. యేసయ్య గడప దగ్గర నిలబడి ఆ తప్పుడు బోధలు బోధిస్తున్న వ్యక్తుల్ని చూసి ఆయన కన్నీరు కారుస్తున్నారు. ఈ బోధ నిజమైంది కాదే, ఈ బోధ సత్యమైనది కాదే. ఇది సత్యమైతే ఈ ప్రజల్ని స్వతంత్రులుగా చేసేదే. విన్నాడు. ఈ రాత్రి ఆయన వాక్యం ఎదుట నిలబడ్డ మీ జీవితాలు, వ్యక్తిగతంగాను కుటుంబంగాను లేక సంఘమో, బాగా పరిశీలన చేసుకోనండి. తండ్రి, ఈ ఇల్లు నాది కాదు, ఇక మీదే. ఈ శరీరం ఇంక నాది కాదు, ఇది మీదే. ఈ సంఘం ఇంక నాది కాదు తండ్రి, ఇంకెప్పుడు నా మందిరం అని చెప్పను, మీదే. నేను ఇక్కడ పనివాడిగా పనిచేస్తాను, నన్ను వాడుకోండి, నన్ను వాడుకో స్వామి. మీ శ్రేష్టమైన కార్యాలు ఈ సంఘంలో కనిపించాలి, కుటుంబంలో కనిపించాలి. ఎంతో మంది కాపరులు నెమ్మది లేకుండా పనిచేస్తూ ఉన్నారు. ఈ మనుషులు ఎప్పుడు మారుతారని ఏడుస్తూ పనిచేస్తూ ఉన్నారు. ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, రాత్రి ఏదో ఒక గొప్ప మార్పు మనలో రావాలి. యేసయ్య రీతిగా అరుస్తున్న అపవిత్రాత్మను చూసి అంటున్నాడు, అపవిత్రాత్మ అంటున్నాడు, యేసు దావీదు కుమారుడా, నీవెవరో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడావు, నువ్వెవరో నాకు తెలుసు. ఈ ఒక్కరికి ఎవ్వరికీ తెలియదు మీరెవరైంది, నాకొక్కడికే తెలుసు. ఆ లోపటున్న అపవిత్రాత్మకు యేసు తెలుసు. కానీ ఎన్ని సంవత్సరాల నుండి మనం మందిరానికి వెళ్ళినా ఆయన ఎవరో మనకు తెలియడం లేదు, ఆయన ఎవరో మనకు తెలియడం లేదు. ఎంతో మంది దైవ సేవకులు తెలుసు, దినకర్ గారు తెలుసు, పాల్ దినకర్ గారు తెలుసు, భక్సింగ్ అయ్య గారు తెలుసు, దేవదాస్ అయ్య గారు తెలుసు, అలాగ అందరూ తెలుసు. వినిపించనివ్వదు, ఆయన తెలుసుకొనివ్వదు. ఎంతో మంది ఆయన చేతులు మన వైపు చాపి కనిఎరుగుదురు. విలవిలలాడుతున్న జీవితాలతో, నెమ్మది లేని బ్రతుకులతో విసిగిపోయి ఎప్పుడు చనిపోయిన దినం ఏడు. దానికి కారణం యేసు లేనితనమే. యేసయ్య లేడు, యేసయ్య లేడు. అపవిత్ర ఆత్మ ఉంటే ఒక మనిషిని అది విలవిలలాడిస్తూ ఉంటుంది. నేను చనిపోవడమే మేలని అందరూ ఏడుస్తున్న రోజులు ఇవి. రాత్రి సమయమందు నీ కన్నీటిని తుడిచి తన బాహువుల్లోకి చేర్చుకొని నిన్నింతకాలం విలవిలలాడించిన అపవిత్రాత్మని గద్దించే ఆ గొప్ప దేవుడు నీ ఎదుట నిలబడ్డాడు తల్లి, నీ ఎదుట నిలబడ్డాడు తండ్రి. నోరు తెరిచి ఒక్కసారి ఆయన పిలువు, నోరు తెరిచి ఒక్కసారి ఆయన నీ జీవితంలోకి ఆహ్వానించు, నీ కుటుంబంలోకి ఆహ్వానించు, నీ సంఘంలోనికి ఆహ్వానించు. దయచేసి నోరు తెరువు, నిశ్శబ్దంగా కాదు, దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించిన రీతిగా. యేసయ్యా, 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 మీరు నాకు కావాలి స్వామి, నా కుటుంబానికి కావాలి, మా సంఘానికి కావాలి. ఇంతకాలం నా కుటుంబంలో, నాలో, మా సంఘంలో పనిచేసిన అపవిత్రాత్మ బయటికి పోవాలి, మీరు కావాలి. నోరు తెరిచి అడుగు, నోరు తెరిచి అడుగు. గ్లోరీ 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 మనశమలరబ గ్లోరీ ఖమ మనశందురిబి గ్లోరీ హల్లెలూయా. నోరు తెరువు నాయన, నెమ్మదిగా నిలబడితే కుదరదు. ఇంతకాలం నిన్ను విలవిలలాడించినటువంటి ఆ దయ్యపు శక్తులు నిన్ను వదిలిపెట్టి పోవాలంటే, ఇంతకాలం నీ కుటుంబాన్ని విలవిలలాడించిన అపవిత్రాత్మ బయటికి పోవాలంటే, ఇంతకాలం ఈ సంఘం ఎందుకు ఈ రీతిగా ఉందని బాధపడుతూ, కలవరపడుతూ, విచారపడుతూ విలవిలలాడిపోయిన దైవ సేవకుడా, ఆ సంఘంలో నుండి అపవిత్రాత్మ బయటికి పోవాలంటే ఈరోజు గట్టిగా మొరపెట్టాలి, గట్టిగా మొరపెట్ట. పిలువు యేసయ్యని, అపవిత్రాత్మ బయటికి పోని, పిలువు యేసయ్యని. నోరు తెరిచి పిలువు,
ఈ రోగం తర్వాత రోగం, సమస్య తర్వాత సమస్య, ఇబ్బంది తర్వాత ఇబ్బంది, అయ్యో 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 అనుకుంటూ ఉన్న నీవు ఈ కార్యాలను జరిగిస్తున్న అపవిత్రాత్మ బయటికి పోవాలి, యేసయ్య రావాలి అంటే పిలువు. నోరు తెరిచి యేసయ్యా యేసయ్యా పిలువు తల్లి, పిలువు. ఆయన గడప దగ్గరే నిలబడి ఉన్నాడు, ఆయన గడప దగ్గరే నిలబడి ఉన్నాడు. నీవు పిలిస్తే ఖచ్చితంగా వచ్చి కార్యం చేసే దేవుడు ఆయన. నీవు పిలిస్తే ఖచ్చితంగా కార్యం చేసే దేవుడు ఆయన. నీవు మొరపెడితే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. నీవు కజేరు కాలిస్తే నీవు ఇస్తార పాపాలు క్షమించే దేవుడు ఆయన. దయచేసి పిలువు నాయన, పిలువు. గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ 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 హల్లెలూయా. పిలువుతది. ఎవరంతట వారు విడుదల పొందటానికి, ఎవరంతట వాళ్ళు ప్రభు సహాయాన్ని పొందుకోవటానికి, ఎవరంతట వాళ్ళు ఈ రాత్రి సమయమందు అపవిత్రాత్మ నుండి విడుదల పొంది యేసయ్య చేతుల్లోకి రావటానికి, యేసయ్యని మన కుటుంబాల్లోకి, మన సంఘాల్లోకి, మన జీవితంలోకి ప్రేమతో ప్రేమతో ఆహ్వానించడానికి ఒక చక్కటి అవకాశం. నోరు తెరిచి పిలువు. యేసయ్యా 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 పిలువు నాయనా, పిలువు తల్లి. యేసయ్యా మీరు నాకు కావాలి స్వామి. ఈ రాత్రి నన్ను విలవిలలాడిస్తున్న ఈ అపవిత్రాత్మ యేసుక్రీస్తు అధికారం కలిగిన నామంలో. ప్రియ దైవజనాంగమా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు, మా ఇతర క్యాసెట్స్ మరియు సిడీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఇమానియేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్, బకావని తోట, చిత్తూరు బస్ స్టాండ్ ప్రక్కన, మదనపల్లె 517325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 085712252929. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.